జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ను ఏపీ, తెలంగాణ చేనేత కార్మిక సంఘాలు ఈరోజు కలిశాయి. తమకు సరైన సాయం అందడం లేదని, పూర్తి స్థాయిలో ప్రభుత్వాలు ఉపాధి కల్పించడంలో విఫలమవుతున్నాయని, తాము ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి వివరించారు. అన్నం లేకపోయినా ఉంటారు కానీ బట్టలు లేకుండా ఉండలేరని, అంతటి ప్రాముఖ్యం ఉన్న చేనేత కార్మికులు మాత్రం విస్మరిస్తున్నారని తెలియజేశారు. గడిచిన 2 ఏళ్లలో 45 మంది ఆత్మహత్యలు చేసుకున్నారని పవన్కు వివరించారు. వారి సమస్యలు విని చలించిపోయిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. తాను వచ్చే నెల చేనేత కార్మికులు మంగళగిరిలో చేయబోతున్న సత్యాగ్రహానికి వస్తానని తన పూర్తి మద్దతును తెలియజేశారు. చేనేత మన జాతీయ సంపదని, దాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని పవన్ కళ్యాణ్ అన్నారు. తాను కమర్షియల్ ప్రొడక్ట్స్కు అంబాసిడర్గా పనిచేయడం మానేశానని, కానీ చేనేతకు తాను బ్రాండ్ అంబాసిడర్గా ఉంటానని ఆయన అన్నారు. జాతి సంపదను కాపాడడానికి తన వంతు కృషి చేస్తానన్నారు. చేనేత కార్మికులకు జనసేన ఎప్పుడూ అండగా ఉండి వారి సమస్యల పరిష్కారానికి పూర్తి స్థాయిలో కృషి చేస్తుందని తెలియజేశారు. చేనేతకు బ్రాండ్ అంబాసిడర్గా ఉండడానికి పవనే స్వయంగా స్వచ్ఛందంగా ముందుకు రావడం గమనించాల్సిన విషయం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి.